బెడ్‌రూమ్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. యూజువల్లీ ఏంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ ఫ్యూచర్. రైట్. పిల్లలు, మళ్ళీ వాళ్ళ రిలేషన్స్ అవన్నీ యెస్. ఇంపార్టెంట్ ఉంటాయి. అవును. కానీ వాళ్ళు బెడ్‌రూమ్ లైఫ్‌ని చాలా ఈజీగా తీసుకుంటారు చాలామంది. హ్మ్. దాని వలన ఇబ్బందులొస్తాయి. ఇప్పుడు ఓకే. చూడండి, బెడ్‌రూమ్‌లోకి వెళ్ళడం, మళ్ళీ అక్కడ పోయి వాళ్ళు సాటిస్ఫై చేయడం, మళ్ళీ అక్కడ పోయి వాళ్ళ కాన్ఫిడెన్స్ రావడం, ఇవన్నీ ఆలోచించేవి కావు. ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయిపోతూనే ఉంటాయి. హ్మ్. ప్లాన్డ్ ఉండదది. వెళ్తారు, పడుకుంటారు. ఏదో అంటే అప్పుడు చేస్తారు, కోరికలొస్తాయి, అప్పుడు కలుస్తారు. ఇట్ ఈస్ నేచురల్ ప్రాసెస్. అవును. కానీ ఇక్కడ ఇబ్బంది ఏమవుతుందంటే, చాలామంది లైఫ్ స్టైల్ అలాంటివి చేసుకొని భయం వాళ్ళకు. ఓకే. అరే! నాకొస్తదో లేదో, మరి నేను విపరీతంగా నేను డ్రింక్ చేస్తాను, విపరీతంగా నేను అంటే నా లైఫ్ స్టైల్ ఇలా అయిపోయింది అని భయము. ఆ భయం తీసేయాలి ఫస్ట్. ఆ రైట్. భయం ఉండకూడదు. ఏ ఏజ్‌లోనైనా సరే చాలామందికి అలవాట్లు ఉంటాయి, అట్లేం అవును. కాదు. కానీ అవును. భయం ఉండకూడదు. ఇంకోటేంటంటే వాళ్ళు ఎగ్జామ్ లాగా పాటిస్తున్నారు దాన్ని. నిజంగా. అలా ఎగ్జామ్. అవుతుంది. వైఫ్‌ని అవును. సాటిస్ఫై చేయగలమో లేదో, ఆ! వైఫ్ ఏమంటదో, అసలు తనకి తను సాటిస్ఫై అవుతుందా లేదా అనే టెన్షన్ ఉంటుంది టెన్షన్ చూసారా? ఉంది. నరాలు తెగిపోతుంటాయి దాని అది విషయంలో. ఎలా అండి? అలా చేయకూడదు కదా! హ్మ్. యూజువల్లీ చూడండి, ఏదైతే ఈజీ తీసుకొని ఆడితే ఇప్పుడు క్రికెటే ఆడుతున్నారు. ఈజీగా ఆడితే మంచిగా ఫ్రీ అండ్ ఫ్రీగా అది. వాడొచ్చు. యెస్. భయంతో వాడితే అది పోతుంది. కరెక్ట్. ఎందుకంటే బాడీ ఎలా ఉంటుందంటే హార్మోన్స్ ఉంటాయి. నార్మల్లీ బ్రెయిన్ టు పెన్నిస్ కనెక్షన్ ఉంటుంది. కరెక్ట్. ఏదైనా గానియండి, సెన్సేషన్స్ అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోతాయి. అవును. ఏదైనా కలవాలనుకున్నా, మీ పార్ట్నర్‌తో మీరు అంటే పార్టిసిపేట్ అవ్వాలి, ఇంటిమేట్ అవ్వాలి, రిలేషన్ ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీకు ఒక రకమైన అదొచ్చేస్తుంది. సిగ్నల్స్ వచ్చేస్తాయి. మీ బ్రెయిన్ టు పెన్నిస్. పెన్నిస్ హార్డ్ అవ్వాలి, పెన్నిస్‌లో బ్లడ్ పోవాలన్నట్టు సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ ఎప్పుడైతే వస్తుందో బాడీకి, అప్పుడు అక్కడ అంగంలో మూవ్‌మెంట్ అవుతుంది. ఓకే.